ఋషిమండలికి నమస్కారము. దేవాలయ వ్యవస్థ గురించి సమాజంలో చర్చ ప్రారంభమైంది. హిందూ సమాజము ఉన్నది ఉన్నట్టుగా సువ్యవస్థితమైన సమాజము, ఇంతకంటే సుందరమైన, ఇంతకంటే దివ్యమైన, ఇంతకంటే భవ్యమైన, ఇంతకంటే గొప్పదైన సమాజం ఒకటి రాదు. దీన్ని ఎవరు నిర్మాణం చేయలేరు. ఈ రోజుటికి కూడా గ్రామసీమల్లో మనం ఎంత లోపలికి పోయినా ప్రతి దగ్గర కూడా సమాజం 100 ఏళ్ల క్రితమో 300 ఏళ్ల క్రితమో ఎలా ఉందో ఈ రోజుకి కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. కాబట్టి సమాజం బాగుంది, సమాజానికి విషయం తెలియచెప్పేటువంటి వ్యవస్థలు కొన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవాలయానికి సంబంధించి మనం ఆస్తుల గురించి, ఆభరణాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. అదేవిధంగా మిగతా కార్యక్రమాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. అసలు దేవాలయాన్ని గురించి ఆగమశాస్త్రం ఏం చెప్పిందో ఆ విషయాన్ని సమాజానికి చెప్పాలి. దేవాలయము లేని గ్రామంలో నివాసము ఉండరాదు. దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం లేదు, విగ్రహానికి ప్రాణాన్ని ప్రతిష్ఠ చేస్తున్నాము. అలా ప్రాణంతో ఉండేటువంటి సజీవమైన భగవంతుడిని ఎదురుగా ఉంచుకుని పూజించుకునేటువంటి, అర్చించుకునేటువంటి శాస్త్రము, విధానము ఈ భూమి మీద కేవలము హిందూ జాతికి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. ఈ విషయాన్ని హిందూ సమాజానికి తెలియచేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ప్రతిరోజు దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు జరగాలి. అలా ధూపదీప నైవేద్యాలు జరిగితే ఏం జరుగుతుందో కూడా శాస్త్రం స్పష్టంగా చెప్పింది. ఆ గ్రామము అనగా ప్రజలు, పాడి పంటలు, పశుపక్షాదులు, జలవనరులు సమృద్ధిగా ఉండి గ్రామము శ్రేయోదాయకంగా ఉంటుందని చెప్పబడింది. అదేవిధంగా ఒక దేవాలయాన్ని కనుక మనం అశ్రద్ధ చేసినట్టయితే, ఈ రకంగా ధూపదీప నైవేద్యాలు లేకుండా చేసినట్టయితే అది గ్రామానికి అరిష్టమైనటువంటిది కూడా విషయం చెప్పారు. దేవాలయ వ్యవస్థ ఈరోజు ఎలా ఉన్నది అన్నట్టయితే, సమాజంలో కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే దేవాలయానికి వెళ్ళేటువంటి చారిత్రక నేపథ్యం ఉంది. మిగతా వాళ్ళు దేవాలయ సేవల్లో మాత్రమే పాల్గొన్నారు. కానీ అష్టోత్తరము, శతనామావళి చేయించుకునే స్థితి 50-60 ఏళ్లకు పూర్వం మన దేవాలయ వ్యవస్థలో లేదు. మాన్యాలు ఉన్నాయి, సేవలు చేశారు, కానీ పూజకు లోపలికి వచ్చేటువంటి స్థితి, అక్కడ ఉండేటువంటి సామాజిక పరిస్థితుల్లో వాళ్ళు దేవాలయానికి దూరం అయ్యారు. అందుకనే పెద్ద దేవాలయాలు ఉండే గ్రామాల్లో కూడా ఆ రామాలయం, శివాలయం బెంగళూరులో ఉండే ఉభయదాతలు, చెన్నైలో ఉండే ఉభయదాతలు వచ్చి చేస్తున్నారు. కానీ గ్రామంలో కొత్తగా మరలా ఒక అయ్యప్ప స్వామి దేవాలయం, గణేష్ మందిరం వీళ్ళు కట్టించుకుంటున్నారు. కాబట్టి దేవాలయాలు స్వతంత్రంగా భక్తుల చేత, భక్తుల ప్రమేయం చేత, అక్కడ ఉండే ధర్మకర్తల చేత ఆదర్శవంతంగా నడిపించబడుతూ ఉన్నాయి. సమాజానికి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయబడుతూ ఉన్నాయి. ఎక్కడైతే దేవాలయాల్ని దేవాదాయ శాఖ తీసుకున్నదో ఉన్న సేవా కార్యక్రమాలు కూడా మూసివేయబడ్డాయి. చాలా దగ్గర అన్నదానం మూసేశారు, చాలా దగ్గర రథాలు పుచ్చిపోయినాయి, చాలా దగ్గర వాహనాలు పనికిరాకుండా పోయినాయి, చాలా దగ్గర చేసే ఉత్సవాలన్నీ పోయినాయి. వచ్చేటువంటి దేవాలయ ఆదాయము వీళ్ళకి పే రివిజన్ స్కేల్ ప్రకారం ఇచ్చేటువంటి జీతాలకు సరిపోతుంది. అర్చకుడికి 300 జీతం, ఏ రోజు దేవాలయానికి రాని ఈవోకి 30,000 జీతం ఇస్తూ వీళ్ళు ఆ పుణ్యాన్ని మూటగట్టుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి స్థితిని మనం సంస్కరించుకోవాల్సి ఉంది.